ఏంటత్తయ్య? బావ గురించి ఆలోచిస్తూ మామయ్య ఫోటో దగ్గర దీపం వెలిగించడం మర్చిపోయావా? ఎవరు తులసి ఫోన్ అలా చూస్తున్నావు? అప్పన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు. హలో అమ్మా, నేను ఆనంది వాళ్ళ నాన్నని. మీతో కాస్త మాట్లాడాలమ్మా. మళ్ళీ ఏం నాటకాలు ఆడతారు? అలా అయినా బాగుండేదమ్మా. నాటకం అయితే 2-3 గంటల్లో అయిపోతుంది. కాని జీవితాలు కదమ్మా, ఇలాంటివి తప్పవు మరి. సిగ్గు లేకపోతే సరే, మీరు మీ దొంగ మాటలు. అమ్మా, అలా మాట్లాడకండమ్మా. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇలాంటి మాటలు మాట్లాడి ఆ చెడిపోయిన దాన్ని ఈ ఇంటికి అంటగట్టాలని ఫోన్ చేశారా? పెద్దవారు, దయచేసి అలా అనకండమ్మా. ఇంకెలా అనమంటారో చెప్పండి. మీరంతా కలిసి చేసిన పనికి ఇంకెలా అంటారు? మాకు కూడా ఆ విషయం ముందుగా ఏం తెలీదమ్మా. ఆహా, ఏమీ తెలియకుండానే ఆ పల్లెటూరు నుంచి పనిగట్టుకుని వస్తారా? అమ్మా, మురళీ జయంతుల పెళ్లికి రమ్మంటే వచ్చామమ్మా. అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు నోరు మూస్తే బాగుంటుంది. అసలు తప్పంతా నీది. అమ్మా, వాళ్ళేం చెప్తున్నారో ఒక్కసారి వినమ్మా. ఏం చెప్తారే? ఏం వినాలంట? అమ్మా, మీకు కూతురుంది కాబట్టి నేను చెప్పాల్సిన విషయం. దాన్ని చెప్పండి. ఏం చెయ్యాలి? మీ కోడలిగా ప్రాణం పోయినా ఒప్పుకోను. అది నా కోడలేంటి? పెళ్లికి ముందే కాలు జారిన దాన్ని కోడలుగా ఎవరైనా ఒప్పుకుంటారా? అమ్మా, అది దానికి తెలిసి జరిగింది కాదు కదమ్మా. మీ కథలు నా కొడుక్కి చెప్పండి, నమ్ముతాడు. నమ్మించేగా తాళి కట్టించారు. నిన్ను మాట్లాడద్దు అని చెప్పానా? అమ్మా, మీరే ఇలా అంటే దాని బ్రతికేం కావాలమ్మా? నాకనవసరం. నా కొడుకుని నా నుంచి దూరం చేసిన అది ఇంకా ఇంకా కష్టాలు పడుతుంది, పడాలి కూడా. అమ్మా అమ్మా, ఇప్పటికే దాని జీవితం కష్టాల వలయంలో ఉందమ్మా. ఇంకా కష్టాలు ఎదురైతే అది తట్టుకోలేదమ్మా. తట్టుకోలేకపోతే చావుమని చెప్పండి. అమ్మా, నా కూతుర్నేమనొద్దమ్మా. అయినా నా కొడుకుని దాని దగ్గరికి రప్పించుకుంది కదా, ఇంకా ఏంటంట? అశ్విన్తో మాట్లాడనని తనని వెనక్కి పంపించేసిందమ్మా. ఆ మాత్రం డ్రామా చెయ్యాలి కదా. నీ డ్రామా గురించి నేను నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? మీ అన్నయ్యని మోసం చేశారన్న కోపం కాస్తైనా రావట్లేదా? ఎవరు ఎవరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆపవే నీ గోలా. అమ్మా, అన్నయ్య వదిన దగ్గర లేడు. మావయ్య లేడమ్మా, మా ఆనంది పంపించేసింది. అయితే అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? తల్లిని చెల్లిని వద్దనుకుని పోయినవాడు ఎక్కడుంటే మాత్రం మనకేంటి? ఎలా పోతే మనకేంటి? ఇలా చూడండి, ఇంకోసారి ఫోన్ చేసి బంధుత్వాలు వరుసలు కలుపుకోవాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. మావయ్య, మా అమ్మ అంతే. ముందు కోపంలో వెనక ముందు ఆలోచించకుండా అలా అనేస్తుంది, తర్వాత బాధపడుతుంది. ఆనంది వదిన విషయంలో ముందు అలాగే జరిగింది, తర్వాత తనే అర్థం చేసుకుంది. మీరేం వరీ అవ్వకండి, అంతా సెట్ అవుతుంది. ఆనంది వదిన అన్నయ్య ఒక్కటవుతారు. చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా. నీ మాట నిజమైతే మా ఆనంది జీవితం ఆనందమయం అవుతుంది. ఆ దేవుణ్ణి అదే కోరుకుంటున్నానమ్మా. అలాగే మావయ్య. అమ్మ ఆనంది, నిన్ను మీ అక్కని వార్డెన్ మేడం ఆవిడ దగ్గరికి రమ్మన్నారమ్మా. ఎందుకు? ఎందుకేంటి? తెలిసిపోయి ఉంటుంది. పదక్క. రండి రండి, మీరిద్దరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళండి.
అలా చూస్తారేంటి? వినిపించింది కదా, వెళ్ళండి. ఎందుకు మేడం గారు? ఎందుకేంటి? నీకు పెళ్ళయింది కదా, నువ్వు నీ భర్తతో ఇంటికి వెళ్ళు. మీ అక్కని తన భర్త దగ్గరికి పంపించు. మేడం గారు, సౌందర్య అంతా చెప్పింది. కంగ్రాచులేషన్స్. జరిగిన దాని గురించి నేను బాధపడుతూ ఉంటే మీరు ఇలా చెప్తారేంటి మేడం గారు? తెలుసు, అశ్విన్ నీ మెళ్ళో తాళి కట్టేంత వరకు నీకేమీ తెలీదని నాకు తెలుసు. ఇక్కడ దాకా వచ్చాక నువ్వు మాత్రం చేసేదేముంది? కాపురానికి వెళ్ళు. అలా చూస్తావేంటి అమృత? దగ్గరుండి చెల్లెలికి పెళ్లి చేశావు కదా, అలాగే అత్తారింట్లో దింపు. మేడం, ఆనంది బాగుండాలనే అలా చేశాం. అవునవును, అందరూ కలిసి ఆనంది జీవితాన్ని ఉద్ధరించారు. తనకే తెలియకుండా ఎవరో తనని పాడు చేసి తన జీవితం మీద చెరిగిపోని మచ్చ మిగిల్చాడని ఒక పక్క ఆనంది కుమిలి కుమిలి ఏడుస్తుంటే మీరు తన్ని అడగకుండా, తన ఇష్టాలు తెలుసుకోకుండా ఏకంగా తాళి కట్టిచ్చేశారు. శబాష్, బాగుంది, చాలా బాగుంది. అవును అమృత, ఆనంద్ జీవితాన్ని చెడగొట్టిన వాడికి మీకు తేడా ఏంటి? కాస్త వివరంగా చెప్తావా? వాణ్ణి మాతో కంపేర్ చేస్తారేంటి మేడం? తప్పేముంది? వాడైనా మీరైనా ఆనందని బొమ్మను చేసి ఆడుకున్నారు కదా. అంటే మహేష్ గారు, మహేష్ లక్ష చెప్తాడు. అక్కవి, నువ్వు నీ చెల్లెలి మనసు గురించి ఒక్కసారి ఆలోచించాలి కదా.